పైకి వస్తుంది. మనిషి కూడా జ్ఞానం అట్లాగే పరిణమిస్తూ ఉంటాయో మన లోకంలో ఉండేటటువంటి ద్వాదశ ఆరాధనాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ఒక్కొక్క పాలిక నుంచి తీసినటువంటి ఆ శ్రీపుష్పయాగం అప్పుడు మనం కార్యక్రమం నిర్వహించుకుంటాం. అప్పటిదాకా 2 పురాణంలో వాటికి సంపూర్ణ సస్యశ్యామలంగా ఉంటుంది అని శాస్త్రవచనం. అటువంటి శాస్త్రవచనానుసారంగా సత్సంప్రదాయ పద్ధతిలో మనం వైదిక సోమ దీర్ఘం సో భోగమంతమాసం సో ఓవియంతరమణ్యంతరాసనాధ్యక్షతాన్ సమర్పయామి. హస్తయోరర్ఘ్యం పాదయోః పాద్యం ముఖేయాద్రవ్యాణి సమర్పయామి. పుష్పైః పూజయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాత్ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. కాశ్మీరఫల నైవేద్యం నివేదయామి. ప్రోక్ష్యామి రుచ్యామి. పూర్తి చేసుకున్నాం. ఈ పూటతో శ్రీ తీర్థ షఠాన్ని ఇవ్వడంతో ఈ పూట కార్యక్రమాలు పూర్తవుతాయి. తిరిగి రేపు ఉదయం స్వామి సన్నిధిలో 9 గంటల ప్రాంతంలో సేవాకాలం ఉంటుంది. అనంతరం స్వామిని ధ్వజపట ఆరోహణము, అనంతరం గరుడ ప్రసాదం అని ఇస్తారండి. గరుడ ప్రసాదం తీసుకోవడం వల్ల మనకేంటి లాభము అని అంటే, ఎవరైతే సంతానార్థులు ఉన్నారో, సంతానం కావాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారో వారు రేపు ఉదయం ఇక్కడికి 11 గంటల ప్రాంతంలో వచ్చినట్లయితే గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తినడం ద్వారా ఆ యొక్క సంతానం అనేది తొందరగా కలిగి మన వంశం అనేది ఉద్ధరింపబడుతుంది. కలశం అనేటటువంటిది కూడా మనకు చెక్క ఆటారమ్మ గారింటి నుంచి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది 8:30 ప్రాంతంలో. కాబట్టి అందరూ కూడా చెక్క ఆండారమ్మ గారింటికి 8:30కు వెళ్ళినట్లయితే భాజా భజంతులతో మనం అక్కడి నుంచి కలశాన్ని తీసుకొని వచ్చి యాగశాలలో వేచేపు చేయడం జరుగుతుంది. అందరం కూడా అటువంటి కార్యక్రమాన్ని వీక్షిద్దాం. జై శ్రీమన్నారాయణ. ప్రవర్తకాచార్య రాయవందరులరక్తం శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదంతజీర స్వామి నమస్కారోమి. అనయా ధ్యానావహనాన్ని షోడశోపచారగ్రహణాక్షసిద్ధిద్వారా ఉత్తరేషు వగర్మణ్య విఘ్నమస్మృతి భవంతో మహాంతో నిగృహ్ణంతో సమర్పారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. యథాస్థానముద్వాసయామి. ఓం యజ్ఞేన యజ్ఞమైదంతదేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నదేహనాకం మహిమానస్యంతే దేవాః శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ తస్య ప్రసాదం విమానస్య శిరసా గృహ్ణామి గృహ్ణంతో తిష్ఠతి కళ్యాణః. ఆదితాళం కళ్యాణి రాగం. భుజంగరాగం.
हे नव्यन्तं घने हे पांचजना जन्य शोभन उदाहरण गोविंद भगवान निरीक्ष्य राजा मध्यमा मदिरा हे गमोदकी బంగారము మీద సింగారించంగళం